జైలు నుంచి బయటకు రావడం కష్టమే. ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ చట్రంలో పూర్తిగా ఆమె ఇరుక్కుపోయినట్టే. ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసిన సిబిఐ లిక్కర్ కేసులో కవిత పాత్రపై మరింత తవ్వి తీసింది. 2 ప్రత్యేక కేసుల్లోనూ ఆమెకు ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించట్లేదు. కవిత నెలల తరబడి జైల్లో ఉండక తప్పదు. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీలో తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ కవితను అదుపులోకి తీసుకుంది. దీంతో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న కవిత మరోసారి సాంకేతికంగా అరెస్ట్ అయినట్లయింది. సిబిఐ అరెస్ట్ని మరో ప్రత్యేక కేసుగానే పరిగణిస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ నెల 6న తిహార్ జైల్లోనే కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ ఆరోపిస్తోంది. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్పై దృష్టి పెట్టింది. 100 కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్లపై కూడా దర్యాప్తు చేస్తోంది. సౌత్ గ్రూప్నకు ఆప్కు మధ్య కవిత దళారీగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలక పాత్ర పోషించారని, ఆ తర్వాత లిక్కర్ ద్వారా 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాదాయం సంపాదించారని సిబిఐ అభియోగం మోపింది. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఐపీసీ 120B కింద కుట్ర కోణంలోనూ విచారణ జరుపుతోంది. అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ ప్రకటించింది. కవితను జ్యుడిషియల్ కస్టడీ నుంచి సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. కోర్టు ముందు ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకోనున్నారు సిబిఐ అధికారులు. సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌజ్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సిబిఐ అరెస్టుపై అత్యవసరంగా సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ ఫైల్ చేశారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా సిబిఐ అరెస్ట్ చేసిందని కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. కవితను తాజాగా పీటీ వారెంట్తో సిబిఐ అరెస్ట్ చేసింది. ఇలా పీటీ వారెంట్పై ఉన్న నిందితులకు అన్ని కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలవుతారు, లేకుంటే జైల్లోనే ఉండాల్సి వస్తుంది. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్, 2G స్కామ్లో కనిమొళి కూడా ఈడీ, సిబిఐ కేసులను ఎదుర్కొని 1.5 ఏడాదిన్నరకు పైగా జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా సిబిఐ కేసులో కూడా బెయిల్ రావాలి. కవితను మార్చి 15న మొదట ఈడీ అరెస్ట్ చేసి రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ కింద కోర్టు తిహార్ జైలుకు పంపింది. ఇప్పుడు ఆమెను సిబిఐ పీటీ వారెంట్పై అరెస్ట్ చేయడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరుస్తుంది. ఒకవేళ సిబిఐ కస్టడీకి ఇస్తే అధికారులు కవితను సిబిఐ ఆఫీస్కు తరలించి ప్రశ్నిస్తారు. కవితకు ఈడీ కేసులో కోర్టు బెయిల్ ఇచ్చినా సిబిఐ అరెస్టు వల్ల మళ్లీ జైల్లోనే ఉండాలి. సిబిఐ కోర్టు కూడా బెయిల్ ఇస్తేనే ఆమె బయటకు వస్తారు. అటు ఈడీ, ఇటు సిబిఐ అరెస్టులతో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె 2 కేసుల్లోనూ బెయిల్ వస్తేనే ఆమె బయటకు వస్తుంది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ రావడం అంత ఈజీ ఏం కాదు. ఇదే లిక్కర్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా ఎన్నో నెలలుగా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఈడీ, సిబిఐ కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఏం కోరుకుంటాయో అలాగే న్యాయస్థానాలు కూడా సహకరిస్తుంటాయని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కోర్టులు ఎప్పుడూ విచారణ విషయంలో జోక్యం చేసుకోబోవంటున్నారు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు పక్కదారి పడితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకుంటాయని అంటున్నారు. దర్యాప్తు పూర్తయ్యాకే ఎవరికైనా బెయిల్ వస్తుందన్నారు. మొత్తానికి లిక్కర్ కేసులో కవిత ఇంకొన్ని రోజులు జైల్లోనే ఉండక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది 1 ఏడాదా 2 ఏళ్ల అనేది కోర్టులు నిర్ణయించాల్సిందే.